నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని. ఎందుకు చేస్తున్నా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు, డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా, ఎందుకంటే మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మొగోనివే అయితే ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకి ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తానా నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు, అది చేయి. 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను, పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే, మొగోను అయితే నువ్వు 2 లక్షలు కట్టు, వద్దంటలేవు. కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంటింటికి వచ్చి బుదిరకిచ్చి సంజాయించి 4 బ్రోకర్ గాలు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పి ఇంటింటికి వస్తారు. పొరపాటున కూడా ఏ బ్రోకర్ ను నమ్మకండి. మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే అన్న వస్తాడు, మీ ఎంబడ మాకు ఒక ఫోన్ కొడతాడు, మేమందరం దిగుతాము. ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం.